హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. గేమ్ చేంజర్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్. మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 122 కోట్లు బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 14,50,00,000, ఇక తమిళనాడులో 15 కోట్లు, కేరళలో 2 కోట్లు, హిందీలో 42,50,00,000, ఇక ఓవర్సీస్లో 25 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 221 కోట్లు బిజినెస్ చేసింది మామ. థియేట్రికల్ బిజినెస్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 223 కోట్లు కలెక్షన్ చేయాలి. మరి ఈ బిజినెస్ చూస్తుంటే చాలామందికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్తో హై బడ్జెట్తో వస్తున్న సినిమా దాదాపుగా 450 కోట్ల పైన ఉంటుంది బడ్జెట్ అనుకున్నారు అందరూ. ఈ మధ్య ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా వైరల్ అయింది. అదేవిధంగా ఈ సినిమా ప్రాజెక్ట్ 2 years తీస్తున్నారు, బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ 450 కోట్లు బిజినెస్ ఎలా చేసిందంటే థియేట్రికల్ బిజినెస్. ఆ నాన్ థియేట్రికల్ ఏదైతే ఇది ఉందో మ్యూజిక్ రైట్స్, టీవీ పార్ట్నర్స్, ఓటీటీ రైట్స్, వీటిని నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటారు అనమాట. ఇవన్నీ కలిపితేనే 450 కోట్లు ఈ గేమ్ చేంజర్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఓన్లీ థియేట్రికల్ బిజినెస్ 221 కోట్లు. అప్పుడు మరి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ 3 కలిపి ఏది ఓటీటీ రైట్స్, టీవీ పార్ట్నర్ అండ్ అదేవిధంగా మ్యూజిక్ రైట్స్. సో ఈ 3 కలిపి ఇంకొక 230 కోట్లు, మొత్తానికి అరౌండ్ 450 కోట్లు వచ్చేసిందా? క్లియరా? అది మ్యాటర్ మామ. ఈ లెక్కన ఈ సినిమా జస్ట్ ఒక 5 daysలో ఈజీగా బ్రేక్ ఇన్ టార్గెట్ కొట్టేస్తుంది. ఈ 223 కోట్లు అసాల్ట్ మామ. జస్ట్ 5 daysలో ఈజీగా బ్రేక్ ఇన్ కొట్టేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. సో మొత్తానికి ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ ఒక లెవెల్ ఆడబోతుంది. చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్లో తెగ ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. ఒక స్పెషల్ వీడియో చేస్తా, ఇప్పుడు కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఒక వీడియో చేస్తాను. నా కొడుకైతే ఎవడైతే ఈ గేమ్ చేంజర్ సినిమాని ట్రోల్ చేస్తున్నారో ఆ నా కొడుకులు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తా, స్పెషల్ వీడియో. ఆ స్పెషల్ వీడియోలో ఎవరైతే ఈ సినిమాని ట్రోల్ చేశారో ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. రిలీజ్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేసి వాళ్ళ పేజెస్ ఉంటాయి కదా, అఫిషియల్ పేజెస్, ఆ వీడియోలో పోస్ట్ చేస్తా. ఓకే. సో మామ, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.